నమస్తే. జైనూరులో గిరిజన మహిళపై దాడి, అలాగే ఆమె ప్రస్తుతం గాంధీ భవన్లో మాత్రం చికిత్స పొందుతుంది. ఇదే విషయంలో మాత్రం మాట్లాడడం మనతో పాటు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. బాధితురాన్ని కలిసి వచ్చారు, అక్కడ పరామర్శించి వచ్చారు. లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఆమె ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు చెప్పడం ఇప్పుడైతే వెంటిలేటర్ పైన ఉంది. ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడ్డది ఆమె. సో ఆమె సేఫే, కానీ వెంటిలేటర్ పై ఉన్నది. వెంటిలేటర్ రేపటి వరకు తీయొచ్చు. ఫేస్ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. సో ఇంకా నాకు తెలిసి ఇంకో 1-2 ప్లాస్టిక్ సర్జరీస్ రిక్వైర్ అవుతుండొచ్చు. సో తను టైం పడుతుంది బయటికి రానికైతే. సో ఈ ఘటన పట్ల ఒకవైపు ఆదివాసీ మహిళ ఆటో డ్రైవరు దాడి చేయడం, కూడా పాశవిక దాడి, ఈ చర్య పైన ఏం జరిగింది అనుకుంటారు? దీని వెనుక ఉన్నది ఎవరు? దీని వెనుక ఎవరంటే ఇప్పుడు వాడి పేరు, వాడి ఊరు చూస్తే వాడికి ఎంఐఎం అండదండలు ఉన్నట్టు, ఆడ లోకల్ లీడర్లోనే ఎంఐఎం సపోర్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ లుచ్చాలకి లఫంగాలకు సపోర్ట్ చేసే పార్టీ ఎంఐఎం పార్టీ. మరి ఏ పార్టీ అయినా సరే తన కార్యకర్త తప్పు చేస్తే శిక్షించమని చెప్పాలి, కానీ వాళ్ళ సిగ్గు లేకుండా ఓవైసీ ఎన్కేస్కి రావడం అయితే చాలా ఆలోచింపజేసే విషయం అది. మరి ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న హాస్పిటల్ మరి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మరి ఒకసారి అన్న వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని ఒక పరామర్శించాలి కదా. మరి ఇప్పటివరకు ఎందుకు రాలే అంటే హిందువులపై ఆయనకున్న ఆక్రోశం, హిందువులపై ఉన్న కోపం బయటపడుతుంది ఇట్లాంటి సంఘటనలు. తప్పు చేస్తే మా హిందువులు తప్పు చేసినా కూడా తప్పు ఉంటే తప్పే అనాలి, ఒప్పుంటే ఒప్పే అంటాం. కానీ వాళ్ళ పార్టీలు అట్లా అన్నారు. గుండాలు, రౌడీలు, లఫంగాలు అంతా ఉన్నదే ఎంఐఎం పార్టీలు. ఎందుకంటే ఆ లీడర్లు కూడా అట్లనే పాడారు. సో వానికి అక్కడ లోకల్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు. మరి ఈ విషయంలో మరి ఈ గవర్నమెంట్ ఎంత మటుకు దర్యాప్తు చేసి ఎంత మటుకు ఆమెకి న్యాయం చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం. సో ఎలాంటి ఇబ్బంది కాకుండా మేమైతే బాధితురాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం అంటుంది. దాంతో పాటు అరెస్ట్ కూడా, నిందితుడిని అరెస్ట్ చేశామని కూడా అంటుంది. ఆ చర్యలు కనుక చూస్తే ప్రభుత్వ తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ తీరు అయితే అనుమానాస్పదంగానే ఉన్నది. మరి అరెస్ట్ చేసారు, అని చూపిస్తలేరు. మరి రేపు అయిందా కాలేదా చెప్పాలి. కాలేదని గవర్నమెంట్ అంటారు. వాళ్ళ అబ్బాయి ఏమో అటెంప్ట్ అయిందని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మాట్లాడిండు, వాళ్ళ హస్బెండ్ మాట్లాడు. మరి దీనిపై కరెక్ట్ గట్టిగా మరి డీజీపీ గారు గట్టిగా దీనిపై దర్యాప్తు చేసి మరి సమగ్రంగా విచారణ జరిపించి మరి వాడికి ఉరిశిక్ష పడేటట్టు చూడాలి. ఎందుకంటే హత్యాయత్నం కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ కానీ ఈ విషయంలో మాత్రం పూర్తిగా దర్యాప్తు సరైన విషయం జరగకపోతే ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి యాక్టివిటీస్ చేయను డెఫినెట్గా ఉద్యమించే పరిస్థితి ఉంటుంది. మరి ఒకసారి బీజేపీ నుంచి ఉద్యమించినా, మరి ధర్మరక్షకులు ఉద్యమించినా మరి ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రత సమస్యలు ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దర్యాప్తు సమగ్రంగా, ట్రాన్స్పరెన్సీగా నిజం బయటకు వచ్చేటట్టు మరి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జైనూరు విషయంలో మాత్రం, గిరిజన మహిళ విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాధితురాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూడా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ చెప్పిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సత్య దిశ టీవీ, హైదరాబాద్.